జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై విశ్వాసంతో నేడు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారని మచ్చా గంగాధర్ పేర్కొన్నారు. కాకినాడ 25వ డివిజన్ కొవ్వూరు రోడ్లో గల తన కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మచ్చా గంగాధర్ మాట్లాడుతూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలంక మాజీ సర్పంచ్ బొమ్మిడి శ్రీనివాస్, వీరవేణి, కర్రి లక్ష్మి, బర్రె భువనేశ్వరి, లంకి కుమారి, టి కుమారి తదితరులు పాల్గొన్నారు. పైగా ఈ సోదరుడు మత్స్యకారుల గురించి మాట్లాడాడు, అది తప్పులేదు. అది పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు. నేను తప్పనిసరిగా మన గవర్నమెంట్ రాగానే ఇది మత్స్యకారు భరోసా 100% అమలయ్యేలా చేసి పెడతానని చెప్పారు. అది ఆయన గుర్తుంది. అది మనం పదే పదే చెప్పక్కర్లేదు. ఏంటంటే ఇప్పుడు ఇంత నట్టేట్లో ముంచి వెళ్ళిపోయిన గత గవర్నమెంట్ వైఎస్ జగన్ గారు సర్వనాశనం చేసి వెళ్ళిపోయినప్పటికి కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మంచి తోడుండి అండగా నిలబడి ఒక మంత 2 పిల్లర్లు అయితే ఆయన 2 పిల్లర్లుగా నిలబడి నరేంద్ర మోడీ గారు చక్కనైన పథకాలు పెట్టి ఆ పథకాల్లో కూడా ఆయన సందర్భాలు చేసుకుంటూ అలాగే మన రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, అలాగే సిమెంట్ రోడ్లు అవి ఇవి అన్నింటికి ప్రత్యేక హోదా కూడా సందర్భంగా ఇచ్చిన ఘనత వాళ్ళొక్కరికే దక్కింది. అలా ఇచ్చారని నమ్మతగ్గ విషయం కాదు. ఇంకా పెన్షన్ ఎప్పుడైతే మారిపోయింది ఇంకా బలం వచ్చేసింది బాబు. వీళ్ళ వల్ల చాలా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అంతే కాబట్టి ముఖ్యంగా మన ఎంజీఆర్ అన్నగారిని అడిగి మా చిన్న గారిని అడిగేది ఒకటమ్మా, ఓఎన్జీసీ రిలయన్స్ డబ్బులు ఎన్నో గ్రామాలకు వస్తున్నాయమ్మా. దాని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు మా ప్రజలకి మాకు ఇక్కడి నుంచి మన ఉప్పలంక నుంచి ఉప్పాడ దాకా అన్నారమ్మా. మన మినిస్టర్ గారు ఏంటంటే మన యానం మినిస్టర్ గారు అయితే మల్లాడి గిట్టారా గారు ఉప్పలంక ఇచ్చాపురం దాకా ఉప్పిచ్చేస్తున్నారమ్మా. ఇచ్చాపురం ఏమో కానమ్మా, ఉప్పలంక నుంచి ఉప్పాడ దాకా చేయించాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ నేను మా చిన్నగారు కూడా తిరుగుతానమ్మా. నేను నా వల్ల మీ పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మా బీజేపీ కానీ ఎవరికి ఆటంకం ఉండదు. నేను 15 సంవత్సరాల కన్నబారు కూడా ఉండి మీ పార్టీలోకి వచ్చానంటే మీ ఒక్క కార్యక్రమాలు నచ్చి వచ్చాను తప్ప నేను ఏమి ఆశించను. మా చిన్నగారు ఏం చెప్తే చేస్తానమ్మా. అలాగే కూడా మనకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాం అనుకోండి, మన తరఫున మనకి ఎంజీఆర్ గారు ఉన్నారు, ఆయన చెప్దాం. ఆయన వెళ్ళి మన తరఫున ఆయన మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడతారు. అప్పుడు ఆయన మనకు ఆ ప్రాబ్లమ్ని అది మనకు సాల్వ్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్ని మనకు సాల్వ్ చేస్తారు. అలాగే అందుకనేసి మీలో ఎవరికైనా సమస్య ఉన్నా సరే మనం ఆయన అన్నయ్య గారికి చెప్పాలి, ఎంజీఆర్ గారికి చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన తరఫున మనం వెళ్ళి ఆయన మనకు అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే మనం ఇప్పుడు మనకి స్కూల్ కూడా చెప్తున్నారు పిల్లలకి స్కూల్లో విద్యా దీవెన అది వేస్తా అన్నారు. దీనివల్ల వేయట్లేదు, ఏదో గవర్నమెంట్ స్కూల్కే వేస్తారట, ప్రైవేట్ స్కూల్కి